హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ టెంపుల్ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే ఒక మంచి అద్భుతమైన శివాలయానికి వెళ్ళబోతున్నాం. అదేంటంటే శ్రీ మదంగేశ్వర ఆలయం కాంచీపురం అయితే ఉండదండి. ఈ ఆలయం అనేది కాంచీపురంలో పేర్కొనబడిన 108 శివాలయాలు ఈ ఆలయం కూడా ఒకటి. అండ్ అదే కాకుండా ఈ ఆలయం అయితే 8వ శతాబ్దం అంటే 1300 సంవత్సరాల క్రితం అయితే పల్లవ రాజులు అయితే నిర్మించారు. ఈ ఆలయాన్ని మొత్తం అయితే స్టాండ్ స్టోన్ అయితే నిర్మించబడింది. ఇప్పుడైతే మన టెంపుల్ దగ్గర అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి ఇష్టామని తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం కాంచీపురం బస్ స్టాండ్ నుంచి 350 మీటర్లు, కాంచీపురం రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటది. మనకు తిరుపతి నుంచి కాంచీపురానికి రెగ్యులర్ గా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనం ఆ ద్వారా అయితే ఈ టెంపుల్ దగ్గర అయితే చేరుకోవచ్చు. మనకు రవాణా సౌకర్యాల్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు. ఇదేనండి టెంపుల్ మదంగేశ్వర ఆలయం అనేది. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. క్లోజ్ అయితే చేయరు. అది ఎందుకు క్లోజ్ అయ్యింది మనం చరిత్రలో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మన ఈ ఆలయం తాలూకా చరిత్ర విషయానికి వస్తే, పూర్వం మదంగ మహర్షి అయితే మహాశివుని కోసం తపస్సు అయితే చేయాలనుకుంటారు. అప్పుడైతే ఆయన ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే వచ్చి స్వామివారి కోసం ఎంతగానో తపస్సు చేస్తారు. తపస్సుకి మెచ్చిన మహాశివుడు అయితే ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే, అప్పుడు ఆ యొక్క మదంగ మహర్షి అయితే ఆయన యొక్క పంచేంద్రియాల పైన అయితే ఆయనకి ఒక పట్టుదల ఉండాలని అయితే కోరుకుంటారు. ఆయన యొక్క కోరికను అయితే స్వామివారు తీర్చి అదృశ్యం అయితే అవుతారు. ఇప్పుడు మన ఈ ఆలయం తలక నిర్మాణ విషయానికి ఈ యొక్క ఆలయాన్ని అయితే రాజసింహ అయితే నిర్మించారండి. ఆయన ఎవరో కాదు, మన ఛానల్ ఆల్రెడీ చూపించాము వీడియో అనేది. శ్రీ కైలాసనాథర్ ఆలయం ఈ కాంచీపురంలో చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. శాండ్ స్టోన్ అయితే నిర్మించుంటారు. ఆ యొక్క ఆలయాన్ని కూడా నిర్మించిన ఆయన అండి. అండ్ అదే కాకుండా ఆయన మనం అందరికీ తెలుసు 276 పాదలపెట్ట శివస్థలం అనేది. ఆ యొక్క పాదలపెట్ట శివస్థలాన్ని రచించిన నాయనార్లు, ఆ నాయనార్లో ఒకరు ఈ యొక్క రాజసింహ కూడా. ఆ యొక్క రాజసింహ అయితే ఈ యొక్క కాంచీపురాన్ని అయితే రాజధానికి అయితే చేసుకొని 25 సంవత్సరాల వరకు అయితే ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం అయితే పాలించారు. ఆ యొక్క సమయంలోనే ఈ యొక్క ఆలయాన్ని అండ్ అదే కాకుండా కైలాసనాథ ఆలయాన్ని వీటన్నిటిని అయితే నిర్మించారు. అండ్ అదే కాకుండా ఈ ఆలయం మొత్తం అయితే ఒక శాండ్ స్టోన్ అయితే నిర్మించుంటారండి. ఇప్పుడు లోపల విగ్రహాలు అవన్నీ అయితే ఉంటే అవన్నీ కూడా పోయి చూద్దాం. ఈ యొక్క ఆలయాన్ని రాజసింహ నిర్మించినప్పటికి కూడా ఆయన చనిపోయిన తర్వాత అయితే ఈ యొక్క ఆలయాన్ని మొత్తం అయితే 2వ నందివర్మ గారు అయితే ఈ యొక్క ఆలయాన్ని మొత్తం అయితే నిర్మాణ పనులు అయితే పూర్తి చేశారు. ఈ యొక్క ఆలయాన్ని అయితే మొత్తం పల్లవరాజులు నిర్మించాలని చెప్పాను కదండి. అండ్ అదే కాకుండా ఈ యొక్క ఆలయాన్ని మొత్తం అయితే పల్లవరాజులు నిర్మించే ఒక నిర్మాణ శైలి అయితే నిర్మించబడింది. అంటే మొత్తం అయితే ఈ ఆలయం మొత్తం అయితే శాండ్ స్టోన్ అయితే నిర్మించారు. అండ్ ఈ యొక్క శాండ్ స్టోన్తో నిర్మాణం అనేది పల్లవరాజులు మాత్రమే నిర్మించారండి. ఇంకే యొక్క రాజు కూడా నిర్మించలేదు. అండ్ అదే కాకుండా ఈ యొక్క శాండ్ స్టోన్తో నిర్మించిన దేవాలయం అనేది ఈ యొక్క కాంచీపురంలో చాలా అత్యధికంగా ఇది నిర్మించారు. అండ్ ఎగ్జాంపుల్కి అయితే కైలాసనాథ ఆలయం అండ్ అదే కాకుండా కైలాసనాథ ఆలయంతో పాటు వైకుంఠ పెరుమాళ్ ఆలయం, అది 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటి. అండ్ ఈ యొక్క కాంచీపురంలో ఉండే చాలా ఒక వైష్ణవ ఆలయాలు కానీ శైవ క్షేత్రాలు కానీ చాలా వరకు అయితే పల్లవరాజు నిర్మించిన అన్ని ఆలయాలు శాండ్ స్టోన్ నిర్మించుంటారు. ఇప్పుడైతే మన ఈ ఆలయం యొక్క ప్రదక్షిణ మార్గంలో ఉండే ఆ విగ్రహమూర్తిని అయితే తెలుసుకున్నాం. ఇక్కడైతే మనకు మొట్టమొదట అయితే కాలసంహార యొక్క మూర్తి యొక్క విగ్రహం అయితే వస్తుంది. అదైతే మహాశివుని యొక్క రూపము. అండ్ అదే కాకుండా ఆ స్వామివారి పక్కన అయితే పార్వతీదేవి అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఉంటుంది. అండ్ అలానే కొంచెం దూరంగా వస్తానే మనం ఇక్కడ చూడండి. ఇక్కడైతే మనకు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. అండ్ అదే కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చూడడానికి ఎలా ఉందంటే యోగ నరసింహ స్వామి యొక్క విగ్రహం మారుతుంది కదండి. కానీ అదైతే యోగ నరసింహ స్వామి విగ్రహం అయితే కాదు, అది మహాశివుని యొక్క మరొక రూపం, జలంధర సంహార యొక్క మూర్తి యొక్క విగ్రహం. అండ్ అదే కాకుండా ఎలా రండి చూద్దాము. ఇంకా అసలు ఈ యొక్క విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి. ఈ యొక్క విగ్రహాలు మీరు చూడండి, కొన్ని విగ్రహాలు అయితే ఫేసెస్ అవన్నీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. కొన్ని అయితే కొంచెం చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. ఇక్కడ నేను మీకు చెప్పిన శ్రీ జలంధర మూర్తి యొక్క విగ్రహం కూడా అదే మాదిరితో మొత్తం అయితే ఇదైపోయింది. ఇప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ ఏవేవి ఉన్నాయో చూద్దాం రండి. మనం ఇక్కడైతే ఈ వెనక భాగానికి వచ్చంగానే ఇక్కడైతే మనకు లింగోద్భవ యొక్క విగ్రహం అయితే వస్తుంది చూడండి. లింగోద్భవ విగ్రహం అనేది అన్ని శివాలయాల్లో ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఈ యొక్క ఆలయంలో అయితే మొత్తం అయితే డెస్ట్రాయిడ్ అయిపోయిందండి. అంటే మొత్తం అయితే శిథిలం అయిపోయింది చెప్పాను కదా. ఈ యొక్క ఆలయం మొత్తం అయితే స్టాండ్ స్టోన్ అయితే నిర్మించబడింది. ఈ స్టాండ్ స్టోన్తో నిర్మించడం వల్ల అయితే ఈ యొక్క విగ్రహమూర్తుల యొక్క ఫేసెస్, ఆ యొక్క స్ట్రక్చర్ అవన్నీ అయితే మొత్తం అయితే కొంచెం అయితే కరిగిపోవడం కారణంగా అయితే ఆ యొక్క విగ్రహాలు అయితే అంతగా గుర్తుపట్టడం కుదరదు. ఈ యొక్క ఆలయాన్ని మొత్తం అయితే ఆర్కియాలజీ సర్వే వాళ్ళ ఆధ్వర్యం అయితే నడుస్తుంది. ఎంతో అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ యొక్క ఆలయాన్ని మొత్తం అయితే. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం పదండి.
మనకి ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి అయితే మనకి ఇక్కడ ముందనే 9 మెట్లు అయితే ఉంటాయండి. ఈ ఆలయం అనేది నేల మట్టానికన్నా ఒక 10 అడుగులు ఎత్తులు నిర్మించినట్టు ఉంటుంది. ఎత్తులో నిర్మించిన దానివల్ల అయితే ఈ యొక్క ఆలయం అనేది చిన్నగా ఉన్నా కానీ చాలా పెద్దదిగా అనిపిస్తున్నట్టు ఉంటుంది. మనం లోపలికి వెళ్ళంగానే ఇక్కడ మనకు ముందరనే 4 పులి స్తంభాలు అయితే కనిపిస్తాయి. ఇది పల్లవ రాజులు నిర్మించినందుకు ఒక చిహ్నం అని చెప్తారు. అండ్ అదేవిధంగా పల్లవ రాజులు నిర్మించిన ప్రతి ఒక్క ఆలయంలో ఈ మాదిరితో సింహంతో కలిగిన స్తంభాలే ఉంటాయి ఎక్కువగా. అలానే ఈ యొక్క ముఖమండపంలో మనకైతే ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఉండే, వాటిని కూడా చూద్దాము. మనకు మొట్టమొదటితే ఇక్కడ చూడండి ద్వారపాలకులు ఇక్కడైతే చాలా గంభీరంగా ఒక కోపంతో ఉన్నట్టు కనిపిస్తారు. వాళ్ళకైతే ఎక్కడ లేని విధంగా అయితే 4 చేతులతో అయితే దర్శనమైతే ఇస్తారు ద్వారపాలకులు. ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తారు. అండ్ అదే కాకుండా మనం స్వామివారి దగ్గరికి వెళ్ళంగానే స్వామివారి అయితే మనకు లింగరూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారు. మనం ఇక్కడ ఉండే ఒక శిల్పం చూడండి. ఈ యొక్క శిల్పాన్ని రావణ సంహార మూర్తి అని అయితే పిలుస్తారు. ఇక్కడ రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎక్కుతున్న దృశ్యం అయితే చూడవచ్చు మనము. అండ్ అదే కాకుండా రావణాసురునికి ఒక 10 చేతులు, అలానే పైన కైలాసం పర్వతం పైన మహాశివుడు పార్వతీదేవి కూర్చొని ఉన్న రూపం అన్ని ఎంతో అద్భుతంగా అయితే చిత్రీకరించారు ఈ యొక్క శిల్పంలో. మనకు ఆ రావణాసుని విగ్రహం పక్కన అయితే మనకి ఇక్కడైతే గజ సంహార మూర్తి విగ్రహం అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు మహాశివునికి 6 చేతులు అయితే ఉంటాయి. అలానే మహాశివుని పక్కనైతే ఏనుగు కూడా ఉంటుంది. మనం అక్కడ నుంచి దాని పక్కకి ఇంకొక సైడ్ రాగానే అయితే మనకైతే ఇక్కడ గంగానది భూమిపైకి వచ్చినప్పుడు అయితే మహాశివుడు దానిని ఆపుతున్న దృశ్యాన్ని ఎంతో అద్భుతంగా అయితే చిత్రీకరించారు. మనం ఇక్కడ రాగానే ఇక్కడైతే మనకి ఇంకో విగ్రహం ఊర్ధ్వతాండం విగ్రహం. ఈ యొక్క విగ్రహం అయితే స్వామివారు చూడండి ఎన్ని చేతులు అయితే ఉన్నాయో. అంటే కాకుండా స్వామివారు ఒక కాలు భూమి పైన, మరొక కాలు ఆకాశం వైపు ఎత్తిన దృశ్యాన్ని ఎంతో అద్భుతంగా అయితే చిత్రీకరించారు. ఇదే రూపంలో మహాశివుడు మరొక తోరణంతో దర్శనం అయితే ఇస్తారండి. అది ఎక్కడంటే మనకు ఈ తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లంగాడ్ అనే ప్రాంతంలో అయితే తిరువల్లంగాడు వాడారణేశ్వర ఆలయం అండి. ఈ యొక్క ఆలయాన్ని కూడా స్వామివారు ఇదే రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారు. ఆలయానికి సంబంధించిన పూర్తి స్థల నిర్మాణం అన్ని ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఆ వీడియో తాలూకు లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. ఈ యొక్క ఆలయాన్ని మొత్తం అయితే పల్లవ రాజులు ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారండి. ఈ యొక్క ఆలయం తాలూకా విమానం చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉండదు. ఈ యొక్క విమానాన్ని వేసర విమానం అని అయితే పిలుస్తారు. ఈ యొక్క విమానం అనేది 3 అంతస్తులు అయితే ఉంటుందండి. కానీ మనకైతే ఇక్కడ కింద నుంచి చూడడానికి అయితే మనకు అంత ఎగ్జాక్ట్గా అయితే తెలియదు ఇది 3 అంతస్తులో ఉందా లేదా అనేది. కానీ మనమైతే ఈ యొక్క ఆలయానికైనా పైనుంచి కానీ చూస్తే మనకు ఈ యొక్క విమానం అనేది 3 అంతస్తులు కలిగి ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఈ వీడియో ముందైతే మన ఛానల్లో శబరిమల ఆలయం యొక్క పూర్తి స్థల నిర్మాణం, అలాగే అవినాశి లింగేశ్వర ఆలయం, భవానీ సంగమేశ్వర ఆలయం, ఈశా ఫౌండేషన్ ఆలయం, కన్యాకుమారి అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఆ వీడియోస్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ యొక్క ఆలయం అనేది చెట్ల మధ్యలో ఎంత ఆహ్లాదకరంగా ఎంతో పచ్చదనంగా అయితే ఉంటుంది. అందువల్ల అయితే ఇక్కడికి అందరూ అయితే వచ్చి అంటే చదువుకునే వాళ్ళు పిల్లకాయలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఈ యొక్క ప్రదేశం వచ్చి చదువుకుంటూ ఉంటారు. అందువల్ల అయితే ఈ యొక్క ఆలయాన్ని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అయితే క్లోజ్ చేయరు. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది, నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క మదంగేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క నిర్మాణం అవన్నీ తెలుసుకోవడం, మీకు కూడా ఈ ఆలయం యొక్క పూర్తి నిర్మాణం, స్థలపురం ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నా. వీడియో కానీ నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీ హేమంత్ టెంపుల్ వ్లాగ్స్. జై హింద్.